వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. గత ఎన్నికల సమయంలో నవంబర్ 15న పెద్ద ఎత్తున ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు తెలుస్తోంది. ప్రభాకర్ రావు బృందం 600 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్టు సమాచారం. మావోయిస్టులకు సహకారం అందిస్తున్నామంటూ సానుభూతి పరుల పేర్లతో ఫోన్లు ట్యాపింగ్ రివ్యూ కమిటీకి మావోయిస్టుల పేర్లపై నంబర్లిచ్చారు. ఎన్నికల్లో మావోయిస్టులు యాక్టివ్ అయ్యారంటూ ప్రభాకర్ రావు ఇచ్చిన లిస్టును డీఓటీకి పంపింది కమిటీ. మావోయిస్టుల పేరుతో అధికారులు, ప్రతిపక్ష నేతలు, వ్యాపారులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్టు సమాచారం. కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలు ఈటెల, అరవింద్, రఘునందన్ ఫోన్లు ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. గత ఎన్నికల సమయంలో నవంబర్ 15న పెద్ద ఎత్తున ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు తెలుస్తోంది. ప్రభాకర్ రావు బృందం 600 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్టు సమాచారం. మావోయిస్టులకు సహకారం అందిస్తున్నారంటూ సానుభూతి పరుల పేర్లతో ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు రివ్యూ కమిటీకి మావోయిస్టుల పేర్లపై నంబర్లిచ్చారు. ఎన్నికల్లో మావోయిస్టులు యాక్టివ్ అయ్యారంటూ ప్రభాకర్ రావు ఇచ్చిన లిస్టును డీఓటీకి పంపింది కమిటీ. మావోయిస్టుల పేరుతో అధికారులు, ప్రతిపక్ష నేతలు, వ్యాపారులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్టు సమాచారం. అలాగే కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలు ఈటెల, అరవింద్, అలాగే రఘునందన్ ఫోన్లు ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది.